ఇప్పటివరకు జపాన్ లాంటి బలహీనమైన సైన్యం ఏ దేశానికి అవసరం లేదని అనిపించింది. కానీ ఇప్పుడు ఏదో జరిగింది. ప్రతి దేశం జపాన్ సైన్యంలాగా మారాలని కోరుకుంటోంది. జపాన్ యొక్క అన్ని శత్రు దేశాలు ఒక్కసారిగా జపాన్ సైన్యం నుండి ఎందుకు భయపడుతున్నాయి? 80 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన అణుదాడిని ఎదుర్కొన్న దేశం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మేము ఎప్పటికీ ఆయుధాలు ఎత్తము అని ప్రమాణం చేసిన దేశం. దాని రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 స్పష్టంగా చెబుతోంది, మేము ఎప్పటికీ యుద్ధ సామర్థ్యాన్ని నిర్వహించము. కానీ ఇప్పుడు చూడండి, ఇది సాధారణ నౌక కాదు. ఇది జపాన్ యొక్క ఒక శుభ్రమైన ఆయుధం. ఇది శత్రు యుద్ధ నౌకలను 2 ముక్కలుగా చీల్చగలదు, కత్తి వెన్నను కోసినట్లు. ఈ ఆయుధం పేరు ఎలక్ట్రోమాగ్నెటిక్ రెయిల్ గన్. బుల్లెట్ కాకుండా విద్యుత్ శక్తిని కాల్చే ఒక క్యానన్. గమనించండి, ఇది ఇప్పటి వరకు యుఎస్ కూడా తయారు చేయలేని సాంకేతికత. కానీ ఇప్పుడు జపాన్ తయారు చేసింది. గత 70 సంవత్సరాల్లో ఏమీ జరగని విషయం కొన్ని నెలల్లోనే జపాన్ ఒక్కసారిగా చేసేసింది. ఈ నెలలోనే జపాన్ డిఫెన్స్ ఫోర్సెస్ లో చాలా పెద్ద అప్గ్రేడేషన్స్ జరిగాయి. వారి నేవల్ వార్షిప్ జేఎస్ చోకాయ్ని యుఎస్ కు పంపారు. అక్కడ యుఎస్ యొక్క అత్యంత అడ్వాన్స్డ్ టామహాక్ మిజైల్స్ ఫిట్ చేయడానికి. జపాన్ తన ఫైర్ పవర్ ను డ్రమాటిక్ గా విస్తరించడానికి కదులుతోంది. గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ జేఎస్ చోకాయ్ ఇప్పుడు 1 సంవత్సరం డిప్లాయ్మెంట్ కోసం యునైటెడ్ స్టేట్స్ కు వెళ్తోంది. ఈ మిజైల్స్ రేంజ్ ఎంతో ఉందంటే జపాన్ వాటిని తన దేశం నుండి నేరుగా సౌదీ అరేబియా వరకు కాల్చగలదు. అంటే ఈ దేశాలన్నీ ఇప్పుడు జపాన్ రేంజ్ లోకి వచ్చాయి. 2027 నాటికి జపాన్ ఆర్సెనల్ లో 400 టామహాక్ క్రూయిజ్ మిజైల్స్ ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. అదనంగా అక్టోబర్ 9న జపాన్ ప్రకటించింది, వారి సబ్మరైన్స్, ఆర్మీ యూనిట్స్ ను లాంగ్ రేంజ్ క్రూజ్ మిజైల్స్, యాంటీ-షిప్ మిజైల్స్ వంటి హై ఎండ్ టెక్నాలజీతో ఆర్మ్ చేయనున్నారు. అలాగే జపాన్ ఎయిర్ ఫోర్స్ లో ఏఐ డ్రోన్ ఫ్లీట్స్ కూడా ఎక్విప్ చేశారు. ఇవి జపాన్ సముద్రం, ఆకాశం, అండర్ వాటర్ ప్రాంతాల్లో బాస్ లాగా నిఘా ఉంచుతాయి. ఇటీవల వారు జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ కూడా ప్రారంభించారు. ఇది అత్యవసర యుద్ధ పరిస్థితుల్లో వార్ రూమ్ లేదా కమాండ్ సెంటర్ గా పనిచేస్తుంది. కాబట్టి జపాన్ యొక్క ఈ సడన్ అగ్రెషన్ ను చూస్తే ఒక ప్రశ్న సహజంగా వస్తుంది, జపాన్ ఏదో పెద్ద యుద్ధం కోసం సిద్ధమవుతోందా? కానీ జపాన్ లాంటి శాంతియుత దేశానికి ఏ దేశం నుండి బెదిరింపు ఉండవచ్చు? గత 3-4 సంవత్సరాలుగా ఓవర్ట్ గా కనిపించకుండా జపాన్ తన మిలిటరీ బడ్జెట్ ను ఎందుకు పెంచుతోంది? ఈ 2025లోనే వారు ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ $5 బిలియన్ కేటాయించారు. 2026 కోసం చరిత్రలోనే అతిపెద్ద $60 బిలియన్ కేటాయించబోతున్నారు. ఇది బొలివియా లాంటి దేశం జీడిపి కంటే ఎక్కువ. మరిచిపోకండి, ఒకప్పుడు ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ అత్యంత దారుణమైన ఇంపీరియలిస్ట్ దేశంగా ఉండేది. జపాన్ తన పాత మూలాలకు తిరిగి వెళుతోందా? 1940లో జపాన్ సైన్యం చరిత్రలోనే అత్యంత క్రూరమైన అత్యాచార సైన్యంగా పరిగణించబడింది. చైనాలో నాన్జింగ్ మసకర్లో 6 వారాల్లో స్త్రీలు, పిల్లలను దోచుకుని అత్యాచారం చేసి లక్షల కోట్ల మంది మరణించేలా చేసింది. జపాన్ సైన్యం యొక్క ఇన్ఫేమస్ డెత్ మార్చ్ గురించి కూడా వినే ఉంటారు. ఆస్ట్రేలియన్ యుద్ధ ఖైదీలను దీర్ఘ మార్చ్ చేయమని ఆదేశించేవారు. ఎవరైనా అలసిపోయి కూలిపోతే వెంటనే కాల్చేవారు. హిరోషిమా, నాగసాకి అణుపేలుల తోరకు అది ఒక్క దెబ్బలో 1,00,000 జపానీలను చంపి జపాన్ను ప్రపంచంలో మొదటి అణుయుద్ధ అనుభవం ఉన్న ఏకైక దేశంగా మార్చింది. ఈ ఘటన తర్వాత జపాన్ మిలిటరీ శాశ్వతంగా మారింది. లొంగిపోయిన తర్వాత యుఎస్ జపాన్ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. జపాన్ సైన్యాన్ని నియంత్రణలో ఉంచడానికి యుఎస్ ఒక ప్రత్యేక నిబంధన జోడించింది, ఆర్టికల్ 9. ఈ ఆర్టికల్ ప్రకారం జపాన్ కి ఏ రకమైన యుద్ధం చేయడం లేదా బలాలు ఉపయోగించే హక్కు లేదు. అందుకే జపాన్ తన రక్షణ కోసం ల్యాండ్, సీ, ఎయిర్ ఫోర్సెస్ నిర్వహించలేదు, ఆఫెన్సివ్ ఆయుధాలు కలిగి ఉండలేదు. కానీ జపాన్ మొత్తం భద్రతకు బాధ్యత యుఎస్దే. యుఎస్ జపాన్ను తనపై పూర్తిగా ఆధారపడేలా చేయాలని కోరుకుంది. జపాన్ యుఎస్ మధ్య మ్యూచువల్ సెక్యూరిటీ డీల్ సంతకం చేశారు. యుఎస్ జపాన్ కు మీరు సైన్యం ఉంచకండి, మీ భద్రత మా బాధ్యత అని చెప్పింది. అందుకే ఇప్పటికీ యుఎస్ కి 80 మిలిటరీ బేసులు, 50,000 సైనికులు జపాన్లోనే ఉన్నారు. ఈ ఒప్పందం వల్ల జపాన్ భద్రత యుఎస్ చేతుల్లోకి వెళ్ళింది. జపాన్ నాయకులు యుఎస్ బలమైన సైన్యం ఉంటే మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని భావించారు. ఆ పెట్టుబడిని ఇండస్ట్రీస్, టెక్నాలజీ అభివృద్ధిలో వాడారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ నాయకులు జాతీయ భద్రతకు బదులు ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. దీని ఫలితమే జపాన్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీల బూమ్. ఆర్టికల్ 9లో రెవల్యూషనరీ మార్పులు చేసి కలెక్టివ్ డిఫెన్స్ కేసుల్లో ఫోర్సెస్ మొబిలైజ్ చేయవచ్చు. అలయన్స్ యుద్ధంలో ఉంటే లేదా దేశంపై దాడి జరిగితే అటాక్ చేయవచ్చు. 1000 వార్ ప్లేన్స్, 48 డిస్ట్రాయర్స్, సబ్మరైన్స్ ఆర్సెనల్ నిర్మించారు. యుఎస్ నుండి ఫైటర్ జెట్స్, మిసైల్ ఇంటర్సెప్టర్స్ ఇంపోర్ట్ చేశారు. అబే పాలనలో జపాన్ యుఎస్ ఫైటర్స్ అతిపెద్ద బయర్ అయింది. బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించి 6వ అతిపెద్ద డిఫెన్స్ స్పెండర్ అయింది. జపాన్ ఇంత వేగంగా మిలిటరైజ్ అవుతోందా? ఏ థ్రెట్ దీనికి బలవంతం చేస్తోంది? కారణం పొరుగు దేశాల అగ్రెషన్. ఉదాహరణకు 13 ఏళ్ల జపాన్ అమ్మాయిని నార్త్ కొరియా అబ్డక్ట్ చేసింది. ఆమె తిరిగి రాలేదు, ఏమైందో తెలియదు. ఆమె ఒక్కడితో కాదు,
నార్త్ కొరియా జపాన్ పౌరులను అబ్డక్ట్ చేస్తోంది, స్పైలుగా సౌత్ కొరియాకు పంపుతోంది, లేదా ఐడెంటిటీ దొంగిలించి స్పైలకు జపాన్ ఐడెంటిటీ ఇస్తోంది. నార్త్ కొరియా న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఇటీవల మిసైల్ టెస్ట్ చేసి జపాన్ పైనుండి పసిఫిక్ ఓషన్లో పడింది. అలారాలు మోగాయి, షెల్టర్ తీసుకోమని ట్రైన్స్ సస్పెండ్ అయ్యాయి. 4వసారి ఇలా జరిగింది. నార్త్ కొరియా థ్రెట్ తక్కువ కాదు, చైనా కూడా పిక్చర్లోకి వచ్చింది. చైనా బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించి జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పడ్డాయి. జపాన్ భూభాగం నుండి 100 కిలోమీటర్ల దూరంలో. చైనా ఉద్దేశం తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకోకుండా బెదిరించడం. చైనా తైవాను తన భూభాగంగా భావిస్తుంది, కానీ జపాన్ చైనా ఇన్వేడ్ చేయడాన్ని కోరుకోదు. తైవాన్ జపాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రేడ్ రూట్స్ దాటుతాయి. 2 దేశాలకు స్నేహ సంబంధాలు. 70% జపనీయులు చైనా ఇన్వేడ్ చేస్తే జపాన్ తైవాన్కు మద్దతు ఇవ్వాలని భావిస్తారు. కొందరు జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ జపాన్ ఇప్పటికే చైనాతో యుద్ధ సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. సెంకాకు ద్వీపాలపై టెరిటోరియల్ డిస్ప్యూట్ జతచేసింది. చైనా వాటిని తమవిగా క్లెయిమ్ చేస్తుంది. జపాన్ శత్రువుల లిస్ట్ అక్కడ ఆగలేదు. రష్యా వచ్చింది. రష్యా యుక్రెయిన్ దాడి తర్వాత ప్రపంచం షాక్ అయింది. దేశాలు డిఫెన్స్ గురించి ఆలోచించాయి. జర్మనీ ఉదాహరణ చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో క్రైమ్స్ చేసిన జపాన్ లాగే గిల్ట్ ఉంది. పాసిఫిస్ట్ అయింది. కానీ రష్యా యుక్రెయిన్ తర్వాత బడ్జెట్ పెంచి $13 బిలియన్ కేటాయించింది. జపాన్ కూడా అలర్ట్ అయింది. మాజీ పీఎం ఫుమిదా కిషిదా స్టేట్మెంట్, యుక్రెయిన్ టుడే, ఈస్ట్ ఏషియా టుమారో. జపాన్ రష్యా కూడా క్యూరియల్ ద్వీపాలపై డిస్ప్యూట్ ఉంది. స్ట్రాటజిక్, ఫిషింగ్, ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. రష్యా మిసైల్ సిస్టమ్స్ డిప్లాయ్ చేస్తోంది. చివరిగా జపాన్ అతిపెద్ద అల్లాయ్ యుఎస్ కూడా డిఫెన్స్లో సపోర్ట్ తగ్గిస్తోంది. మార్చి 6న ట్రంప్ జపాన్ యుఎస్ సెక్యూరిటీ ట్రీటీని నాన్ రెసిప్రోకల్ అన్నారు. మేము వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తాము, కానీ వాళ్ళు మమ్మల్ని కాదు. జపాన్ సెంటిమెంట్ ఇప్పుడే డిఫెన్స్పై దృష్టి పెట్టాలని ఉంది. ఒకవైపు నార్త్ కొరియా, చైనా, రష్యా ముగ్గురూ జపాన్పై ఆధిపత్యం చూపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే జపాన్ మిలిటరైజేషన్ రీజనబుల్, లాజికల్ అండ్ 100% అవసరం. జపాన్ ప్రపంచ అతిపెద్ద మిలిటరీ స్పెండర్స్లో ఒకటైన జీడీపీలో 1% మాత్రమే మిలిటరీకి కేటాయిస్తున్నారు. ఇది ప్రారంభమే మాత్రమే. ముందు మరింత హెవీ మిలిటరైజేషన్ ఉండవచ్చు. జపాన్ లాంటి శాంతి దేశం ఆయుధాలు ఎత్తడానికి బలవంతమవుతోంది. చైనా నావల్ బిల్డప్, తైవాన్ థ్రెట్, నార్త్ కొరియా మిసైల్స్ డిఫెన్స్ నుండి స్ట్రైక్ కెపాబిలిటీకి నెట్టాయి. ప్రభావం జపాన్కి మాత్రమే కాదు. ఇండియా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలు జపాన్ కొత్త మిలిటరీ కెపాబిలిటీస్ గ్లోబల్ పవర్ డైనమిక్స్ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. ఇండియాకు గుడ్ న్యూస్. ఇండో జపాన్ డిఫెన్స్ ప్యాక్ట్ నావల్ ఎక్సర్సైజ్లకు మాత్రమే కాకుండా టెక్నాలజీ షేరింగ్, ఏఐ, సైబర్ డిఫెన్స్, సెమీకండక్టర్ కారిడార్స్కు విస్తరించింది. జపాన్ డిఫెన్స్ అప్గ్రేడేషన్స్ ఇండియాకు జియోపొలిటికల్, జియోటెక్నాలజికల్, జియో ఎకనామిక్ ఆపర్చునిటీస్. మరి ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.